Lord. Welcome to Mercy Sham YouTube channel. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 మహోన్నతుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడా నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు స్తోత్రం 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 సమాధానకర్త నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు దయగలవాడా నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పొగడపరిచిన వాడా నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు స్తోత్రం 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 అయ్యా ఉదయకాల సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా యేసయ్యా నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నిన్ను స్తుతించడానికి నిన్ను కీర్తించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా యేసయ్యా ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారు వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా ఇంకే ఎంతమంది అయితే ప్రభా ఏకీవించబోతున్నారో వాళ్ళందరూ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను అయ్యా మా అక్కర్లన్నీ నీవే తీర్చమని అడుగుచుంటున్నాను నాయనా యేసయ్యా అయ్యా నీవే మమ్మల్ని అందరినీ ప్రభా నీ దగ్గర చాటున భద్రపరచమని అడుగుచుంటున్నాను నేను యేసయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా అవును నైనా నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు నైనా మా ప్రార్థనలు ఆలకించే దేవుడు నువ్వు సజీవుడవు నైనా యేసయ్యా నిన్ను పూజించడానికి నిన్ను కీర్తించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా అవును నైనా నీవేమో పక్షంగా ఉండమని అడుగుచుంటున్నాం నైనా ఎవరినైనా ఎంతమంది అయితే ప్రభు ప్రార్థన సహాయం కోరినారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నైనా యేసయ్యా ప్రార్థన సహాయం నీవేరికి ప్రభు అయితే తీర్చమని అడుగుచుంటున్నాను నైనా యేసయ్యా ఎంతమంది ఆరోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నైనా వాళ్ళందరినీ నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుచుంటున్నాను నైనా నీ గాయపడ్డ వస్తువుతో ముట్టండి తాకమని అడుగుచుంటున్నాను నైనా యేసయ్యా వారికి నీవే గొప్ప రక్షణ అనుగ్రహించమని అడుగుచుంటున్నాం ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెప్పుడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my video.
Like, share, comment and subscribe to my channel.